బావా, మా మమ్మీ ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది. ఈ కేక్‌ని స్వయంగా నా చేతులతోనే నేను డెకరేట్ చేశాను. ఇది చాలా స్పెషల్. అల్లుడు, నా కూతురు మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. చూద్దాం మావయ్య. నువ్విలా టెన్షన్ పడుతుంటే చూడ్డానికి నాకు చాలా ముచ్చటగా ఉంది బావా. చూసావా మమ్మీ? కేక్ మీద ఐ లవ్ యూ మమ్మీ అని రాయించాను. నీ మీద నాకంత ప్రేముంది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే కేక్ కట్ చెయ్యి. సుమిత్ర, ఏంటండి? ముందు దీపకు పెట్టు. మావయ్య, ఎక్సలెంట్ డాడీ. సరిగ్గా నా మనసులో ఏదైతే అనుకున్నానో నువ్వు అదే చెప్పావు. ముందుగా నా భార్యకి ఎందుకు తినిపించాలి? జ్యోత్స్నకే పెట్టొచ్చు కదా. నా భార్య బతికుండడానికి జ్యోత్స్న ఎంత కారణమో దీప కూడా అంతే కారణం. వీళ్ళిద్దరిని నా కూతుళ్ళుగా అనుకుంటే దీప నా పెద్ద కూతురు, జ్యోత్స్న నా చిన్న కూతురు. తల్లి ముందుగా పెట్టాల్సింది పెద్ద కూతురికే కదా. అయినా సరే వద్దు మావయ్య. బావా, ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో వాళ్ళే అడుగుతున్నారు కదా. సరే అని బావా. అక్క దీప, ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని కూడా దీపకెందుకు బావా దూరం చేస్తావు? గ్రానీ, నువ్వేనా చెప్పు. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. దీపకే తినిపించాలి. నేను దీంట్లో కలిపింది మామూలు పాయిజన్ కాదు బాబా. కేక్ తిన్న 10 సెకండ్లలోనే దీప చస్తుంది. నువ్వు నిజం బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, అసలిందులో విషం ఉందో లేదో తెలీక లోపలే భయంతో చచ్చిపోతుంటే నాకు భలే సరదాగా ఉంది. మమ్మీ, తినిపించు. నేననుకున్నది అయిపోయింది బాబా. అల్లుడు ఆపుతాడనుకుంటే ఆగిపోయాడేంటి? నిజంగానే ఆ కేకులో విషం ఉంటే దేవ్కి ఏదో ఒకటి అవ్వాలి కదా. నేను కూడా ఇలా నిలబడి చూస్తూ ఉండిపోయానేంటి? 1, 2, 3, 4, 5.
దీపకేం కాలేదేంటి? అత నా భార్యకి తినిపించావు కదా, ఇప్పుడు నాకు తినిపించు. కేక్ టేస్ట్ అదిరిపోయింది అత. దీంట్లో విషం కలిపాను కదా, వీళ్ళిద్దరూ చావరేంటి? ఇప్పుడు జ్యోత్స్నకి నేను తినిపిస్తాను. తిను మరదలా, ఇలాంటి రోజు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో. ఏంటి టెన్షన్ పడుతున్నావు? నువ్వు కేక్లో విషయం కలపటం నేను చూశాను మరదలా. అప్పుడే ఆపకుండా ఇప్పటి వరకు నేను టెన్షన్ పడుతున్నట్టు నేను ఎందుకు ఎంటర్టైన్ చేశానో తెలుసా? అక్కడే ఆపుంటే నువ్వు మరో ప్లాన్ చేసేదాను. అందుకే సింపుల్గా కేక్ మార్చేశా. నీ కేకు బయట డ్రైనేజ్లో ఉంది, సేమ్ కేకు మళ్ళీ తెప్పించాను. రేయ్, మీలో మీరే మాట్లాడుకుంటారేట్రా? కాస్త మాకు కూడా వినిపించేలా మాట్లాడుకోండి. తప్పకుండా తాత. ఏం చూసినా ఇప్పుడు నీతో చెప్పింది తాత కూడా చెప్పంటావా? దాన్ని అడిగేదేంట్రా? అదేదో నాకు చెప్పు. 1 మినిట్ తాత. నువ్వు కేక్ తిని మరదలా. ఆ ఇప్పుడు చెప్పరా. ఈ కేక్ గురించే మాట్లాడుతున్నాను తాత. ఈ కేకు జ్యోత్స్నే డెకరేట్ చేశానని చెప్పింది కదా, దీంట్లో తాను ఒకటి కలిపింది. ఏంట్రాది? ఏం చూసినా చెప్పేయమంటావా? నువ్వు మౌనంగా ఉన్నావంటే చెప్పమనే అర్థం. సరే నేను చెప్తాను. జ్యోత్స్న దీంట్లో ఏం కలిపిందంటే, మన మీద తనకున్న ప్రేమని ఈ కేక్లో కలిపింది. ఓ, ఏం చూసినా అంతే కదా. అంతే బావా. అందుకే కేక్ ఇంత టేస్ట్గా ఉంది. దీపా, ఇప్పుడు నువ్వు మీ అమ్మకి తినిపించు. నిండు నూరేళ్ళు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలమ్మా. మాస్టారు, నువ్వు మీ బావకి తినిపించు. రా రా. బావా, నా ఫ్యామిలీ సేఫ్ చేయన మరదలా. ఓకే, ఇప్పుడు మన అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. ఓకే ఓకే, కమాన్ వెళ్ళలుడు. ఓకే, అందరూ నవ్వాలి. స్మైల్. డన్. బావా, మేము ఇక బయలుదేరతాం. మాస్టారు, దీపని సౌర్యని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. మరి నువ్వు? నేను తర్వాత వస్తాను. సరేరా. నువ్వు వచ్చేయచ్చు కదా బాబా. నాకు జ్యోత్స్నతో కొంచెం మాట్లాడే పని ఉంది. మీరు వెళ్ళండి, నేను వస్తాను. వదినా, అన్నయ్య, అలాగే అలాగే. నాన్న. వస్తామా గారు? వస్తాం. అలాగే. బాయ్. పెద్ద మేడం గారు, మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఆ మాట నేనే అడుగుదాం అనుకున్నాను. స్వప్న,
మీ శారీ చాలా బాగుంది. ఏదో ఒకటి తీసి అమ్మనివ్వమన్నాను. ఇచ్చింది కట్టుకున్నా వచ్చేసాను. ఇది కట్టుకోకుండా ఉండాల్సిందే. మీ సెలక్షన్ చాలా బాగుంది. ఏంటి మీ టేస్టేనా? అవును, నా టేస్ట్. ఎక్కడ షాపింగ్ చేశారు? ఎక్కడ అంటే ఇదెప్పుడో కొన్న పాత చీర. ఇదెక్కడ కొన్నానో గుర్తులేదు. ఓహో, కొంటేనే కదా గుర్తుండడానికి. ఏంటి బ్రదర్ ఏదన్నా? తన బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఆ సారీ. నాకు అర్థమైందిలే. అవునా, నైస్ నైస్ సెలక్షన్ బ్రదర్. నా సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు. థ్యాంక్స్ బ్రదర్. నాకు కాబోయే భార్యకు ఇంత మంచి శారీ కొనిచ్చినందుకు. బ్రదర్, కాశీ అని పిలిస్తే చాలు. మనం బ్రదర్స్ అవుతాం బ్రదర్. నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. నాకు మాత్రం హాయిగా ఉంది. నువ్వు ముందుకొచ్చి కూర్చుంటే ఇంకా హాయిగా ఉంటుంది. నో బ్రదర్, ఇక్కడ నాకు చాలా ఓకే. బ్రదర్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చెప్పి హెల్ప్ చేస్తారా? ఏంటది? స్వప్న మీరు 1 year కలిసి ఉన్నారు కదా, తన గురించి ఏమైనా చెప్తారా? నేనేం చెప్పాలి? ఏం చెప్పాలంటే తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్, హ్యాబిట్స్, ఇలా ఏదైనా చెప్పచ్చు. వసంత్, మీరు అతన్ని ఏం అడిగినా ఉపయోగం ఉండదు. కావాలంటే నన్ను అడగండి. నో ప్రాబ్లం మేడం. మీ గురించి అడిగేది నన్నే కదా. ఒక తోట గురించి తోటమాలి కంటే గొప్పగా ఇంకెవ్వరికీ తెలియదు. చెప్తాను, వినండి. సరే చెప్పు బ్రదర్. వేసవి కాలం అయిపోయే చివరి రోజుల్లో పడే వర్షంలో మీరు ఎప్పుడైనా తడిచారా? లేదు. మేడంతో స్నేహం అలా ఉంటుంది. ఆకాశం అంతా మబ్బులు పట్టి చల్లని చిరుగాలి మెల్లగా వీస్తుంది. ఊరికి దూరంగా ఉన్న రూట్లో బైక్ మీద వెళ్తుంటే ఎలా ఉంటుందో తనతో కబుర్లు చెప్తూ ఉంటే అలా ఉంటుంది. ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గులా కనిపిస్తుంది. బ్రష్ చేసుకొని రాగానే వెచ్చని కాఫీలా పలకరిస్తుంది. స్నానం చేసి రాగానే సాంబ్రాణి ధూపంతో పరిమళిస్తుంది. దీపం వెలిగేది దేవుడి గదిలోనైనా దేవత ఇల్లంతా తిరుగుతున్నట్టే ఉంటుంది. ఆఫీస్కెళ్తూ బాయి చెప్పేటప్పుడు ఆకలి తీర్చే క్యారియర్తో తన ప్రేమని మనతోనే పంపుతుంది. మన క్షేమం కోరే తన ఆలోచనలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అలాంటి మనిషిని జీవితంలో ఒకసారి కలవడమే అద్భుతం. కలిసిన తర్వాత మన కోసమే బతకడం మరో అద్భుతం. తను మనతో లేకపోతే ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుందని అనుకుంటుందేమో. ఈ ప్రపంచం అంతా తన ఆలోచనతోనే నిండిపోతే పక్కన మాత్రం ఖాళీ ఎందుకుంటుంది? అక్కడ కూడా తనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద నేను బతికున్నంత వరకు. నేనే నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు కూడా నాతో మాట్లాడాలన్నావు. ఓకే, నువ్వు మొదలుపెట్టు, నేను ముగిస్తా. ఎందుక చెప్పట్లు? నిజాలు తెలిసినా తెలియనట్టు నటించడం చాలా కష్టం బావా. లోపల ఏడ్చేంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం అది ఇంకా బాధ. ఇలాంటి బాధ మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నారని నాకు నిన్నే క్లారిటీ వచ్చింది. DNA రిపోర్ట్స్ చూసిన తర్వాత వావ్, DNA రిపోర్ట్స్ కూడా చూసావన్నమాట. వెరీ గుడ్. నీ బ్రెయిన్ ఒక స్కానింగ్ మెషిన్ బావా. అది అన్ని స్కాన్ చేసి ఏది ఎక్కడ దాచుకున్నా కనిపెట్టేస్తుంది. DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ హాస్పిటల్ డ్రామా మొత్తం బయటపడింది. ఎవరిది డ్రామా? ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి వీళ్ళెంత కష్టపడ్డారో తెలుసా? అందుకు వీళ్ళు ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డారో తెలుసా? నాకు తెలుసు అన్న తర్వాత నువ్వొచ్చి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. మీరంతా ఒకటైపోయారని నాకు అర్థమైంది. నువ్వు నా పుట్టుక గురించి బావకి, దీపకి, మా డాడీ కూడా చెప్పేశావు. మీ నాన్నకి నీ గురించి తెలియదు. ఈ నిజం ఎందుకు కార్తీక్ దాచాలనుకుంటున్నాడు? మా డాడీకి తెలీదా? తెలిస్తే ఆస్తి దీప పేరును, దీప పిల్లల పేరును రాసేవాడు కదా. కూతురు పిల్లలకి అని రాశాడు కదా. 15 నెలలు టైం ఇచ్చాడు కదా. ఈ 15 నెలల్లో నేను పెళ్లి చేసుకుని పిల్లలు కనకపోయినా
ఆస్తి దక్కేది నీకే కదా. మావయ్య ఆస్తి నాకు అవసరం లేదు. మేనల్లుడు అని నీకే రాశాడు. కాని తెలివిగా మేనల్లుడి కుటుంబం అని రాశాడు అంటే దీప కూతురు కాబట్టి ఈ రకంగా కూతురికి న్యాయం చేయాలనుకున్నాడు. నువ్వు మరీ ఎంత అమాయకురాలు వెంట చూసినా చాలు బాబా, నన్నింకా తింగర్దాన్ని చెయ్యొద్దు. అల్లుడు చెప్పేది నిజమేనమ్మా. నువ్విలా వాళ్ళకి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చో. జ్యోత్స్నా, అవునానా? నీలాంటి మోసగాన్ని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. నీలాంటి దాన్ని కూతురని చెప్పుకోవడానికి అంతకంటే అసహ్యంగా ఉంది. నువ్వు నీచుడివి నాన్న. ఈ నిజం ఎవరికి చెప్పనని కూతురు మీద ఒట్టేశా. ఈ నిజం ఎవరికి చెప్పనని మాటేస్తావా? చచ్చిపోమంటావా? ఒట్టేమైనా పనులకి వేయించుకున్నానా? ఒట్టు దాటితే నేను చచ్చిపోయినట్టే కదా. నువ్వు ఒట్టు దాటి కూతుర్ని చంపేశావు. కూతుర్ని చంపుకున్న తండ్రి నీచమైన వాడే. కన్నా తల్లిలా పెంచిన మా అత్తనే చంపాలనుకున్నా నిన్నేమనాలి? నేనెవరిని చంపాలనుకోలేదే. నన్ను మర్చిపోయావేంటమ్మా? ఆ రోజు నాకున్న టెన్షన్లో ఏం చెయ్యాలో తెలియక నువ్వెక్కడ నిజం చెప్పేస్తావో అని కర్ర తీసి కొట్టాను. కింద పడ్డా. ఆ మూమెంట్ దాటిన తర్వాత కొట్టినందుకు నేనెంత గిల్టీగా ఫీల్ అయ్యానో మీకు తెలీదు. మా మమ్మీ డాడీ విషయంలో కూడా నాకేదే గిల్ట్ ఉంది. అందుకేనా కేక్లో విషయం కలిపావు? అది దీపను చంపడానికి. దీప ఏం పాపం చేసిందని నువ్వు చంపడానికి? ఊరుకో బావా. దీపనేదో నువ్వు ఆకాశం నుంచి దింపినట్టే మాట్లాడతా. నేను ఈ ఇంటికి దీపని తీసుకురాకపోయి ఉంటే దీప కూతుర్నేసుకుని ఏ రోడ్డు మీద అడుగు తింటూ ఉండేది. నువ్వు ఇక్కడికి తీసుకురాకముందే దీప నాకు తెలుసు. కాని దీపకి దగ్గరైంది ఇక్కడికొచ్చిన తర్వాతే కదా. అయితే చంపుతావా? న్యాయం చేయలేని వాడికి న్యాయం మాట్లాడే అర్హత ఉండదు నాన్నా. నువ్వొక చేతకాన్ని తండ్రి. పిల్లల జీవితాలు సర్వనాశనమైపోయినా నీకేం పట్టదు. అలా చూస్తూ ఉంటావంతే. ఈ రోజు నేనిలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఎవరి వల్ల? దీప వల్ల కాదా? దీప రాకపోయింటే నేను బావకి పెళ్ళానయ్యుండేదాన్ని. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఆస్తంతా అనుభవిస్తూ చచ్చే వరకు ఒక రాణిలా బతికేదాన్ని. ఇప్పటికైనా సరే నువ్వు నా మాట వింటే రాణిలా బ్రతకొచ్చు. హలో పేదరికం నాన్న, నేను నీ కూతుర్నని తెలిసిన తర్వాత ఎప్పుడైనా ఒక్క జత బట్టలు కొన్నావా? కొనలేదు. ఎందుకు? నా స్థాయి బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాలి. బట్టలే కొనలేని వాడివి నువ్వు నాకు మంచి బతుకునిస్తావా? జ్యోత్స్నా, అరవకున్నానా? నేను ఊసింది నీ మీద కాదు, మన బతుకుల మీద. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నదే నా కోరిక కాదు, అది మా నాన్నమ్మ కోరిక.